అమ్మ రోజా ఏంటక్క? ఐ గోయింగ్ గుడి, యు ఆర్ హియర్. మాస్టర్ గారు కమింగ్, ఎనీ వాంటింగ్. అబ్బా రావులే పాడు ఇంగ్లీష్. మాస్టర్కి ఏమైనా అవసరం అయితే చేసి పెట్టు. అలాగే. నాంచారు ఎక్కడ? లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. చూడు, అది అసలే పిచ్చిది. తేలుకి వేలుకి తేడా తెలియదు దానికి. అక్క తొక్క అంటూ దానికి ద్రోహం చేయాలనుకున్నావో? ఇది విచిత్రమైంది మాస్టారు. వద్దనుకున్నా స్కూటర్ ఎక్కించింది, మీ ఇంటికి చేర్చింది, ఇక మిగిలింది. పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో వదిలే బాబా. ఏంటి బాబా పట్టుకుంటున్నా? ఏమి లేదే, ఏడిపిస్తాను. అక్క గుడికి వెళ్ళింది, బాత్రూమ్ లేదు. నాయనమ్మా, ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా రోజు చూస్తున్నాను, టంగమనారు కొట్టేసరికి అల్వా అట్టుకుపోతున్నావు. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. ఎల్లు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేశ్వర్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మాస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మాస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. ఎందుకమ్మా నాకు ఈ గోళ్ళ రంగులు షోకులు? చాలే ఊరుకో అక్క. మాస్టర్ చూడు, మాస్టర్లా ఉండరు, ఇంకా కాలేజీలో చదివే కుర్రాడ్లా కనపడాలని టక్ చేసి టింగురంగా అంటూ టింగురంగడ్లా తిరుగుతూ ఉంటారు. నారీ, మై డార్లింగ్ నారీ. ఏమిటండి ఇవి? ఇది హల్వా, ఇవి మల్లెపూలు. ఎందుకండి? ఎందుకేమిటి? వాత్సాహీనుడు ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు, మోహం కోసం మల్లెపూలు గుబాళించమన్నాడు. ఈరోజు శుక్రవారం వ్రతం అండి. మరి మొన్న? అది బుధవారం వ్రతం. నిన్న అది గురువారం వ్రతం. ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మొగుడికి మిల్చే వారం ఏమిటి? ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి? అన్ని మీకోసమే. మీరు చల్లగా నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని. చల్లగా నూరేళ్లు ఆరోగ్యం? అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని? కళ్ళు దొక్కుతున్నానా? టీబీ పేషెంట్ నా? చూడనారి, ఈ హల్వా తిన్నావు అనుకో, ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెన్లా పొంగుతుంది. అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. నాయనమ్మా, సార్ హల్వా నన్ను తినమంటారా? ఉత్సాహం పెరుగుతుంది. భోంచేయండి. ఏం అక్కర్లేదు, ఈ గడ్డి తింటే అంతా తినక. ఏంటండి ఇప్పుడు ఎందుకంత కోపం? ఏం జరిగిందని పళ్ళని తోసేశారు? తోసాను, అందుకు సంతోషించు. ఏ లేకపోతే నెత్తి మీద బోర్లిస్తారా? ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది. ఇంకో మాట మాట్లాడామంటే ఈ గడ్డి తీసి నెత్తి మీద కొడతానా? అంతదాకా వచ్చేసారా మీరు? అనుకున్నానండి, నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత తన్నులు తింటానని. నాకు ఈ రోజు వ్రతం అండి, వీలు కాదండి అంటే కొట్టేదాకా మీరు వచ్చేసారా? అంతేనండి, నేను అనాథననేగా మీకు కలుసు, నేను దిక్కులేదాననేగా మీరు అనరాని మాటలు అంటున్నారు. ఏంటి స్టీరియో పట్ల పెద్ద సౌండ్? ఊళ్ళో వాళ్ళందరికి వినపడాలా? నేను చావకొడతాను, అందరూ రావాలా? పోతానండి, నేను ఇంకా ఇక్కడే ఉంటాననుకున్నా. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్తానండి, మన పక్కింటి పిన్ని గారికి. పిన్ని వెళ్ళు, అక్కడే ఉండు. మీరెంత పిలిచినా రాను, బతిమాలా రాను, నేను చచ్చినా ఎవరు బతిమాలరమ్మా? వెళ్ళమ్మా, పిన్ని గారింటికి వెళ్ళమ్మా. పిన్ని గారింటికి వెళ్తాను, పిన్ని గారింటికి. పప్పు తప్పలం తింటే అప్పుడు తెలుసుద్ది. చికెన్ బిర్యానీ కోసం తిరిగి వస్తావే, నాకు తెలుసు. పిన్ని గారింటికి వెళ్తాను. ఏమిటి ఆయనతో పోట్లాడి వచ్చేసావా? అవును పిన్ని గారు, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను. ఆయనేమో మల్లెపూలు హల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటూ నేను రానన్నాను. అంతే, చిరప్పటి కొట్టబోయారు. అందుకని అలిగొచ్చేసావా? వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప చెస్ ప్లేయర్ అయ్యా. గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇళ్ళు మార్చేస్తున్నావు. మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చాం, తర్వాత మ్యాటర్ని పుష్ చేసి
మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చావు. తర్వాత ఏం చేశావో, ఏం నడిపావో, మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని మా ఇంట్లో చొప్పించావు. ఆహాహాహా! ఏమి ట్విస్టులు, ఏమి చేంజ్లు! శృంగార బ్రహ్మ, రాసవీలా కే వినోద, నీకో నమస్కారం. సింగిల్ పూరి శర్మ గారు, నేను అసలే చాలా చికాకులో ఉన్నాను. కొట్టానంటే డబుల్ పూరి అయిపోతా. అవని, ఇవాళ నేనేం కేర్ చేయను. వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో, తలుపేసుకో. నేను ఇక్కడ కూర్చొని పాట పాడుకుంటాను. ఎక్కుమావా బండి, ఎక్కుమావా బండి, ఎక్కి బాగా తొక్కుమావా. చూడమ్మా, ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లని వదిలిపెట్టి ఆయన్ని అక్కడే వదిలేసి రాత్రిపూట ఇలా బయటికి రావచ్చా? బెల్లం దగ్గరికి చీమని వెళ్ళమని మనం చెప్పక్కర్లేదమ్మా. అమ్మో, పిన్ని గారు నా కళ్ళు తెరిపించారు. వ్రతమా వంకాయ? నేను వెళ్ళి హల్వా తినేస్తాను. ఏమండి, ఏమండి, నాకు బుద్ధి వచ్చిందండి. నేనెంత పిచ్చిదాన్ని. రోజా, నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో పడుకోవడం బాగుండదు కదా అక్క? ఏంటి, ఒకదానివి అక్కడ పడుకుంటే బాగుండదని ఇక్కడికి వచ్చి పడుకున్నావా? అయ్యో నా బుజ్జి, నా తల్లి, ఇదెంత గొప్ప మనసమ్మా. ఏమండి, ఏమండి, ప్రతి వారం వ్రతాలు చేయక్కర్లేదంట. పొరపాటున ఒక రోజు వ్రతం చెడ్డా, ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదంట. కొబ్బరికాయ కొడితే సరిపోతుందంట. పిన్ని గారు కూడా అంతేనంటండి. ఏమండి, మీతో అనవసరంగా గొడవ పడ్డానండి. ఏమండి, ఎక్కడున్నారు? అయ్యో, ఏమైపోయారండి? అయ్యో, నా మొగుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మ రోజా, త్వరగా ఇట్రా. ఆయన ఇంట్లో కనిపించలేదు. ఏమైందక్క? ఏమైంది? అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఆయన ఎక్కడ కనిపించడం లేదు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. అయ్యో, పాపిస్తుందండి, పాపిస్తుందండి. అమ్మ తినేసింది అక్క. ఆయన ఎక్కడికి వెళ్ళరు. లేదమ్మా, ఆయన సంగతి నీకు తెలీదు. అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. బంగారం లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి, పొరపాటు ఏదో అనేశాను. అయ్యో, ఆఖరికి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఏమండి, అయ్యో, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? వెంకటేశ్వర్లా, అవ్వా, హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా, మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. అయ్యో, ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? మీకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలుంటే మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అసలు నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమిటి, ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుదానండి, నేను పాపిస్తుదాన్ని. ఏమైంది చెప్పి తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మ రోజా, ఇట్రావే, రమ్మంటుంటే రా. ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుళ్ళ లాంటి భర్త, దేవత లాంటి చెల్లి, మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురం కలిసి ఉండడం ఎవ్వరూ చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపేతి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను. నారే, రోజాని తీసుకురా. రెడీ అవుతుంది, రెడీ అవ్వను. పలహారం తీసుకోండి. ఇది నాది కాదు, మీదే. అవును కదా, నాదే. రా అక్క, చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నా అనేవాళ్ళు నీకెవ్వరూ లేరని ఆయన ఎంత ఆందోళన పడిపోతున్నారు. ఈ పిల్లను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత మనకు లేదా అని ఆయన చాలా కష్టపడి సంబంధం తెచ్చారు. నా పుచ్చి కదూ, రా అమ్మ పోదాం. అయితే ఒక షరతు, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం కాదు, నేను వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. అలాగే అడుగు, నీకు సపోర్టింగ్ గా నేనుంటాను. రా. అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా. ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను.
వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, ఆ. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతోంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది కాదు నాచారి, అది సాంప్రదాయం కాదు. మీరు ఊరుకోండి. అబ్బా మీరుండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కాదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. ఏమండి మీరు ఊరుకోండి, మధ్యలో దూరతారేంటి? అది కాదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పొద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. ఏయ్, తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పవే. చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లై 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి. ఏమయ్యా పెళ్లి కొడక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? నేను మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటురా. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా అని వచ్చి ఎవరు వస్తారండి? మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. అది కాదు నాచారి, ఇంటికి వచ్చిన వాళ్ళు అలా మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు అయితే చూస్తూ ఊరుకుంటానా? ఆ? ఏంట్రా, ఏంటి నువ్వు మాట్లాడేది? నీ మొహం అద్దంలో ఎప్పుడు చూసుకున్నావా? ముందుకు నుంచి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పదరా. చూస్తాన్రా, ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తాన్రా. మన సుందరకాండ క్లైమాక్స్ వచ్చేసింది. ఇక్కడ కాదు, సాయంత్రం సాగర్ పార్క్ దగ్గర అక్కడ నీ సంగతి అటు ఇటు తేల్చేస్తా.